అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 79 డూప్లికేట్ పెళ్లికూతురు. ఇక స్టోర్లోకి వెళ్తే లంచ్ చేయడానికి హాస్నితో కలిసి బయటకు వచ్చిన కీర్తి కార్ దిగుతున్న స్మితను చూసి ఆగిపోతుంది. ఆమెతో కలిసి తనకొక ఫోటో తీయమని కీర్తి అడగటంతో తల లేకుండా కేవలం బాడీ మాత్రమే ఉండేలా పిక్ తీసి ఇచ్చి బయటకు వచ్చిన హాస్ని దగ్గరకు వస్తాడు మహేంద్రవర్మ. ఆ సమయంలో అతని రాకను ఊహించని హాస్ని, మహేంద్ర గారు మీరిక్కడా అని ప్రశ్నించింది. మీకోసమే వచ్చాను, నాతో కలిసి లంచ్ చేయడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు మహేంద్రవర్మ. అస్సలు లేదు, నా ఫ్రెండ్ వస్తానని లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది, సో నేను కూడా ఏకనిరంజనే అని చిరునవ్వు నవ్వింది హాస్ని. అయితే ఈరోజు మీతో కలిసి తినే అదృష్టం నాకు వరించిందన్నమాట. సరే కారెక్కండి అని డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు. హే, ఇదంతా ఎందుకు, నో ఫార్మాలిటీస్ అని అతనితో చెప్తూనే కార్లో కూర్చుంది హాస్ని. కార్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అని అడిగిన మహేంద్రతో, ట్రీట్ మీరే ఇస్తున్నారు కాబట్టి ప్లేస్ కూడా మీ ఇష్టమే అని బదులిచ్చింది. కాసేపటికి ఒక ఓపెన్ ఏరియాలో దూరంగా టేబుల్స్ వేసి ఉన్న రెస్టారెంట్కు ఆమెను తీసుకెళ్లాడు మహేంద్ర. చుట్టూ రకరకాల మొక్కలతో డిఫరెంట్గా ఉన్న ఆ ప్లేస్ చూసిన హాస్ని, ఈ సిటీలో ఇంత అందమైన ప్లేస్ ఒకటి ఉందని నాకు తెలీదు, చూడటానికి అసలు రెస్టారెంట్లానే లేదు అని ఆశ్చర్యంగా అంది హాస్ని. అమ్మయ్య, మీకు నచ్చింది కదా, నాకదే చాలు అంటూ ఆమెతో కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ముందుగా సూప్ ఆర్డర్ చేశాడు మహేంద్రవర్మ. ఇంతలో ఉన్నట్టుండి, మీరెవరినో ఇష్టపడుతున్నారు కదా మహేంద్ర అని అడిగిన హాస్ని వైపు చూస్తూ, మీకెందుకు అలా అనిపించింది అని ఆశ్చర్యంగా అడిగాడు. సింపుల్, మీ లైఫ్లో ఎవరూ లేకపోతే ఈ పాటికి మీ చుట్టూ అమ్మాయిలు తిరుగుతూ ఉండేవారు అని తన అనాలిసిస్ చెప్పింది హాస్ని. అయ్యో అలాంటిదేం లేదు, మీరేదేదో ఊహించుకుంటున్నారు అని సిగ్గుగా తల తిప్పిన మహేంద్ర వైపు షాకింగ్గా చూస్తూ, అయితే నా గెస్ కరెక్టే అన్నమాట, ఇంతకీ ఎవరా అమ్మాయి అని ఆతృతగా అడిగింది. మరీ ఇంత క్యూరియాసిటీ పనికిరాదు తెలుసా, అయినా మీకెందుకు అలా అనిపించింది అని ప్రశ్నించాడు మహేంద్ర. సాఫ్ట్గా మిస్టర్ కూల్ అండ్ హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు, అయినా మీకేం తక్కువ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ ది సిటీ కాంటెస్ట్ పెడితే ఫస్ట్ ప్లేస్ మీ పేరే ఉంటుంది అని చెప్పింది హాస్ని. మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు, నాకంత సీన్ లేదు, అయినా నన్నెవరు ఇష్టపడతారు అని అన్నాడు మహేంద్ర. మీలాగా అమ్మాయిలతో సున్నితంగా డీల్ చేసే అబ్బాయిలను ఎవరు మాత్రం వదులుకుంటారు అని నవ్వింది హాస్ని. ఓకే, మరి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగిన మహేంద్రవర్మతో, మీరు దేని గురించి అడుగుతున్నారు అని ప్రశ్నార్థకంగా చూసింది హాస్ని. మీకు కూడా సున్నితంగా బిహేవ్ చేసే అబ్బాయిలే నచ్చుతారా అని అడిగిన మహేంద్ర వైపు చూస్తూ, అలాంటి వాళ్ళు ఎవరికైనా నచ్చకుండా ఉంటారా అని ఎదురు ప్రశ్న వేసింది. అదే నిజమైతే మీకు మా అన్నయ్య ఎలా నచ్చాడు, టోటల్గా ఆపోజిట్గా ఉంటాడు, నాకు ఒక్కోసారి తను చూస్తూ ఉంటే ఈర్ష్యగా ఉంటుంది అని ఏదో ఆలోచిస్తూ చెప్పాడు మహేంద్రవర్మ. ఈరోజేంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని అడుగుతున్న హాస్నికి పక్కన ఎవరో నిలబడినట్లు అనిపించడంతో యథాలాపంగా తల తిప్పి చూసింది. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అదే సమయంలో అతన్ని చూసిన మహేంద్ర, అన్నయ్య నువ్వేంటిక్కడా అని ఆశ్చర్యంగా అన్నాడు. నేనిక్కడికి రాకూడదని బోర్డు ఏమైనా పెట్టారా అని సూటిగా మహేంద్ర కళ్ళల్లోకి చూశాడు విరాట్. అబ్బే, నా ఉద్దేశం అది కాదు, నువ్వు ఇక్కడికి వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని తడబడుతున్న మహేంద్ర వైపు ఓరగా చూస్తూ, నేనేమీ మీ ప్రైవసీ డిస్టర్బ్ చేయలేదు కదా అని అడిగాడు విరాట్. నో, అలాంటిదేం లేదన్నయ్య, కూర్చోండి అని మహేంద్ర చెప్పడం ఆలస్యం హాస్ని పక్కనే ఖాళీగా ఉన్న చైర్లో సెటిల్ అయ్యాడు. ఎందుకో విరాట్ను అక్కడ చూసిన దగ్గర నుండి ఆమె మనసు ఆందోళనగా ఉంది. నేను జస్ట్ ఇక్కడికి లంచ్ చేయడానికి వచ్చాను, కానీ మహేంద్రతో నేను మాట్లాడటమే ఈయనకిష్టం ఉండదు, అతని వెనుక నేనేదో తప్పు చేస్తున్నానని అనుకుంటున్నారేమో అని లోపలే మదనపడింది హాస్ని. విరాట్ తన పక్కనే కూర్చోవడంతో ఆలోచన నుండి బయటకు వచ్చిన హాస్ని తన వైపే వాడిగా చూస్తున్న అతని చూపులను తట్టుకోలేక దిక్కులు చూడటం మొదలుపెట్టింది.
ఇప్పటి వరకు నాన్ స్టాప్గా మాట్లాడుకుంటున్నారు కదా, సడన్గా సైలెంట్ అయిపోయారేంటి అని ప్రశ్నించిన అతని వైపు ఇబ్బందిగా చూస్తూ, జస్ట్ క్యాజువల్ టాక్ అన్నయ్య, అంతే అని బదులిచ్చాడు మహేంద్రవర్మ. అయినా మీరిద్దరూ కలిసి వచ్చారేంటి అని తీక్షణంగా చూస్తున్న విరాట్ చూపులకు తడబడుతూ, మహేంద్ర, జస్ట్ లంచ్ చేయడానికి వచ్చాము, దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. పని మీద అటుగా వెళ్తుంటే కంపెనీ బయట హాస్ని సింగిల్గా నిల్చొని ఉంది. తను కూడా రెస్టారెంట్కి వెళ్తుందని తెలిసి నాతో తీసుకొచ్చాను అని ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ చెప్పాడు మహేంద్రవర్మ. ఇదేంటి, ఇతనే కదా నన్ను ఇన్వైట్ చేశాడు, మరి విరాట్ గారికి ఇలా చెప్తున్నారేంటి అని అతని వైపే బ్లాంక్గా చూసింది హాస్ని. ఆమె ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్కు లోపలే నవ్వుకుంటూ, పేరు పెట్టి పిలుస్తున్నావేంటి, తను నీకు వదినవుతుంది, ఇక నుండి అలాగే పిలువు అని వార్నింగ్ టోన్లో అన్నాడు విరాట్. అదే టైంలో అన్న కళ్ళల్లోకి చూసిన మహేంద్రకు వెన్నులో వణుకు పుట్టింది. ఫాస్ట్గా పాకెట్లో ఫోన్ బయటకు తీసి మాట్లాడినట్లుగా నటిస్తూ, సారీ గాయస్, నాకు ఒక ఎమర్జెన్సీ వచ్చింది, మీరిద్దరూ కంటిన్యూ చేయండి అని చెప్తూ హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోవడంతో విరాట్ వైపు కోపంగా చూస్తూ, ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా అని ఆవేశంగా అడిగింది హాస్ని. అంత అవసరం నాకేంటి, ఫోన్ మాట్లాడి వెళ్ళడం నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, నా మీద ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు, తను వెళ్ళిపోతే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని సూటిగా చూశాడు విరాట్. అదంతా తర్వాత, మీరిక్కడికి ఎందుకు వచ్చారో ఆ విషయం చెప్పండి అని కోపంగా చూస్తున్న ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి అక్కడి నుండి బయటకు తీసుకొచ్చాడు. మీరేం చేశారో మీకైనా అర్థమవుతుందా, పట్టపగలు రెస్టారెంట్లో అందరూ చూస్తుండగా ఎవరైనా అలా చేస్తారా, నలుగురు నా గురించి ఏమనుకుంటారు, నాకు సిగ్గుగా అనిపించదా అని ఉక్రోషంగా అడిగింది హాస్ని. ఓహో, నీ కదా ప్రాబ్లం, అంటే ఎవరూ చూడకపోతే నీకు ఓకేనా అని కళ్ళెగరేశాడు విరాట్. నా ఉద్దేశం అది కాదు, పబ్లిక్ ప్లేస్లో అలా చేస్తే మనమే న్యూస్లో హెడ్లైన్స్ అవుతాము అంటున్న హాస్ని మాటలు పట్టించుకోకుండా ఆమెను కారులో కూర్చోబెట్టాడు. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు, నాకు మీతో రావడం ఇష్టం లేదు, కారు ఆపండి అని అరిచిన ఆమె వైపు కోపంగా చూస్తూ, మహేంద్రతో అయితేనే వెళ్తావా అని కొట్టినట్లు అడిగాడు విరాట్. నేనెవరితో వెళ్తే మీకేంటి అని పొగరుగా అడిగిన హాస్ని బుగ్గలు పట్టుకొని గట్టిగా నొక్కుతూ, అతన్ని మీట్ అవ్వకూడదని నీకు ఇంతకు ముందే చెప్పాను, అయినా నా ఆర్డర్స్ పాటించలేదు, అంటే నేనేం చేయాలి అని కాల్ చేసేలా చూశాడు. ఓహో, మీ ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళతో ఇలాగే బిహేవ్ చేస్తారా, ఇదేనా కృతజ్ఞత చూపించడం అంటే అని వెటకారంగా అడిగింది హాస్ని. ఆ మాటకి ఒక్కసారిగా హాస్నికి దూరం జరుగుతూ, నీకు ఎలా పరిహారం చెల్లించాలో నేను ఆలోచిస్తాను అని నొక్కి చెప్పాడు విరాట్. అతని రియాక్షన్కు ఆశ్చర్యపోయిన హాస్ని కాస్త ధైర్యం తెచ్చుకుంటూ, మీరెందుకు ఎప్పుడు చూసినా రూడ్గా ఉంటారు, మీతో నా పరిచయం మహా అయితే మన పెళ్లి తర్వాత నుండి, అంతే కదా, కానీ మహేంద్రతో నాకు అంతకు ముందే పరిచయం ఉంది, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా, కావాల్సినప్పుడు కాల్ చేసి మాట్లాడటం, నచ్చినప్పుడు మీట్ అవ్వడం ఫ్రెండ్స్ మధ్య సర్వసాధారణం, దానికి మీరలా సీన్ క్రియేట్ చేయడం అస్సలు బాగోలేదు విరాట్ గారు, తాళి కట్టినంత మాత్రాన నన్ను రిస్ట్రిక్ట్ చేసే హక్కు మీకెవరిచ్చారు అని ఘాటుగా ప్రశ్నించింది హాస్ని. ఆమె మాటలకు విరాట్ చాలా డీప్గా హర్ట్ అయ్యాడు, కానీ ఎలాంటి ఆన్సర్ చెప్పాలని అనుకోలేదు. వేరే రెస్టారెంట్లో లంచ్ చేసిన తర్వాత హాస్నిని కంపెనీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు విరాట్. వేగంగా వెళ్తున్న కారు వైపు ఒక్క క్షణం చూసి విసుగ్గా క్యాబిన్లోకి వచ్చిన ఆమె దగ్గరికి పరుగున వచ్చింది కీర్తి. ఆమెను చూసి, ఓహో, రాణిగారు ఇలా వచ్చారేంటో అని వెటకారంగా అడిగింది హాస్ని. ఆమె వెటకారం ఏమాత్రం పట్టించుకోకుండా, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని నేల మీద సిగ్గుపడుతూ ముగ్గులు వేసింది కీర్తి. ఒసేయ్, నీ సిగ్గు మండిపోను, ఆపవే బాబు, చూడలేక నా జీవితం మీద విరక్తి వచ్చేస్తోంది అని దండం పెట్టింది హాస్ని. నేను ఆపాలంటే నా కండిషన్కి నువ్వు ఒప్పుకోవాలి అని లాక్ చేసింది కీర్తి. నో, నేను ఒప్పుకోను, ఏదో పనికి మాలిన కండిషన్ పెడితే నేను బుక్ అయిపోతాను అని డౌట్గా చూసింది హాస్ని. అయితే నువ్వు ఒప్పుకునే వరకు నేను నీతో ఇలాగే బిహేవ్ చేస్తాను అని పంతంగా చెప్పిన కీర్తి వైపు అయోమయంగా చూసిన హాస్నికి ఇమాజినేషన్లో చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు సాంగ్ కనిపించడంతో
భయంతో తల విదిలించి, నీకు దండమే, ఆ సిగ్గుపడటం ఆపవే, చూసేవాళ్ళు మన ఇద్దరినీ తేడా అనుకుంటారే అని దీనంగా వేడుకుంది. అయితే నేనేం చెప్తే అది చేస్తానని ఒప్పుకో అని ఇరకాటంలో పెట్టిన కీర్తి వైపు కొరకొర చూస్తూ, చేయక చేస్తానా, చెప్పి చావు అని అంది హాస్ని. రేపు నేనెక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, వస్తానని ప్రామిస్ చెయ్యి అని ఆమె ముందు చేయి చాపింది కీర్తి. ఆ చేతిని చూస్తూ, ఏంటి మేడం, నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని విస్మయంగా అడిగింది హాస్ని. ఈ విషయంలో అస్సలు లేదు, ఒట్టు వేస్తావా వేయవా అని దబాయించింది కీర్తి. సరే, ప్రామిస్, ఇప్పటికైనా నీ ఎక్స్ప్రెషన్ మార్చు, చూడలేక చచ్చిపోతున్నాను అని నిస్సాయంగా ముఖం పెట్టింది హాస్ని. ఆ మాటకి వెంటనే నార్మల్ అవుతూ, రేపు మన ఇద్దరినీ స్మిత షూటింగ్ చూడడానికి ఇన్వైట్ చేసింది, వస్తానని చెప్పాను అని మెరిసే కళ్ళతో అంది కీర్తి. ఒసే తింగర్దానా, ఇలాంటివి నాకు ఇష్టం ఉండవని తెలిసే ఇంత డ్రామా ప్లే చేసావు కదా, ఈరోజు నా చేతిలో అయిపోయావు అని కోపంగా అంటూ ఫాస్ట్గా పైకి లేచిన హాస్నిని వేవేవే అని వెక్కిరించి, షార్ప్ 10 కల్లా మనం అక్కడికి వెళ్తున్నాం, గెట్ రెడీ అని అక్కడి నుండి పారిపోయింది. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న విరాట్ని చూస్తూ, సరిత, నేను ఈరోజు ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను, నైట్కి వస్తాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది హాస్ని. ఆ మాటకి సీరియస్గా మారిన విరాట్ ముఖం వైపు భయంగా చూస్తూ, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను మేడం అని చెప్పింది సరిత. నో, అవసరమైతే నేను కాల్ చేస్తాను అని చెప్పిన హాస్ని వైపు నిస్సాయంగా చూస్తూ, ఓకే మేడం అని బదిలిచ్చింది. కానీ ఇదంతా గమనిస్తున్న సూరజ్ మాత్రం విరాట్ ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ గమనించి, అయితే మేడం గారు ఈరోజు మొత్తం షాపింగ్లో బిజీగా ఉంటారన్నమాట అని తెలివిగా అన్నాడు. ఆహా, షాపింగ్ కాదు సూరజ్, ఫిల్మ్ షూటింగ్ అని నార్మల్గా చెప్పింది హాస్ని. అవునా, నాకు తెలిసినంత వరకు మీకు మూవీస్ ఇష్టం ఉండవు కదా, అలాంటిది ఏకంగా షూటింగ్కి వెళ్తున్నారంటే ఆ హీరోయిన్ ఎవరో అదృష్టం చేసుకొని ఉండాలి అని ఆమెకు అనుమానం రాకుండా అడిగాడు సూరజ్. ఇప్పుడు కూడా ఇష్టం లేదు సూరజ్, కానీ నా ఫ్రెండ్ కీర్తి కోసం వెళ్తున్నాను, హీరోయిన్ స్మిత అంటే తనకి చాలా ఇష్టం అని నవ్వుతూ చెప్పి తినడం కంప్లీట్ అవ్వడంతో బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా తనను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవడంతో కోపం కంట్రోల్ చేసుకోలేక డైనింగ్ టేబుల్ను ఒక్క తోపు తోశాడు విరాట్. అతని కోపానికి జడిసి దూరంగా వెళ్ళిపోయారు సరిత ఇంకా సూరజ్. కాసేపటికి కీర్తితో కలిసి అక్కడికి చేరుకున్న హాస్నికి ఆ రంగుల ప్రపంచమంతా వింతగా తోచింది. ఇదేంటి, ఆడ మగ అని తేడా లేకుండా అందరూ ఫుల్ మేకప్తో ఉన్నారు, మనుషులు కూడా చాలా ఫాస్ట్గా ఎలా పడితే అలా ఉన్నారు, సినిమా ప్రపంచం మరీ ఇంత దారుణంగా ఉంటుందా అని ఆశ్చర్యంగా చూసింది. మరి మూవీ యాక్టర్స్ అంటే ఏమనుకుంటున్నావు, రోజు ముఖానికి అంత మందాన మేకప్ కొట్టుకుంటే తప్ప కెమెరాలో కనిపించరు, ఒకవేళ పొరపాటున వాళ్ళు మేకప్ లేకుండా వచ్చినా మనం గుర్తుపట్టలేం అని నవ్వింది కీర్తి. ఇంతలో అక్కడికి చేరుకున్న స్మిత కార్ దిగుతూ వాళ్ళిద్దరిని చూసి, హాయ్, అప్పుడే వచ్చేసారా, గ్రేట్, రండి లోపలికి రండి అంటూ వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్ళి తన కోస్టార్స్కు ఫ్రెండ్స్ అని పరిచయం చేసింది. ఆమె తమను ఫ్రెండ్స్ అని పరిచయం చేస్తుందని ఊహించని హాస్ని ఇంకా కీర్తి ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడ ఆ మూవీలో థర్డ్ లీడ్గా యాక్ట్ చేస్తున్న హీరోయిన్ రావడంతో వాళ్ళిద్దరికీ ఆమెను పరిచయం చేసింది స్మిత. అప్పుడే డైరెక్టర్ పిలవడంతో, మీరందరూ మాట్లాడుతూ ఉండండి, నేను కాసేపట్లో వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్మిత. అయితే ఆ సినిమాలో 3వ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న హీరోయిన్ను చూసిన హాస్ని ఎక్కడో చూశాను అని సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెను గమనించిన కీర్తి, ఏమైందే, ఎందుకు ఇందాకటి నుండి ఆ అమ్మాయిని తదేకంగా చూస్తున్నావు అని ప్రశ్నించింది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే, ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను అని బదులిచ్చింది హాస్ని. ఏదో ఒక మూవీ లేదా ప్రోగ్రాంలో చూసుంటావులే అని తేలికగా చెప్పిన కీర్తి వైపు చూస్తూ, లేదే, చాలా దగ్గరగా చూశాను అని ఆలోచిస్తున్న హాస్ని బుర్రలో సడన్గా ఒక విషయం స్ట్రైక్ అయింది. పాపా, ఆ అమ్మాయి నిన్ను అడ్డు తప్పించిన పెళ్లి కూతురు అంటే ఇదంతా విరాట్ ప్లానా అని అనుకోగానే షాక్ కొట్టినంత పనైంది హాస్నికి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం
మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.